మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కొత్త అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త సినిమా విశ్వంభర నుంచి అప్డేట్స్ రాకపోవచ్చని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న అభిమానులకు పండుగ వాతావరణం తెస్తుంది. విశ్వంభర నుంచి భారీ అప్డేట్స్ రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ బర్త్డేకి విశ్వంభర ట్రీట్ అసంభవమని తెలుస్తోంది. అయితే అభిమానులను నిరాశపరచకుండా చిరు గత చిత్రం స్టాలిన్ ని రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట. ఈ సినిమా గతంలో మంచి విజయం సాధించింది. అభిమానుల ఆశలను నిలబెట్టేందుకు ఈ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సోషల్ మీడియాలో ఈ విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నప్ప సినిమాకు పైరసీ ఆందోళన తలెత్తింది. విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప చిత్రం విడుదలతో పాటు పైరసీ బాధతో ఇబ్బంది పడుతోంది. హీరో విష్ణు మంచు ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 30,000కు అధిక అక్రమ లింకులు తొలగించినప్పటికీ పైరసీ కొనసాగుతుందని ఆయన ఆందోళన చెప్పారు. పైరసీలో సినిమా చూడటం దొంగతనమే, మన పిల్లలకు చెడు బుద్ధులు నేర్పకూడదు అని ఆయన స్పష్టం చేశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా నష్టాలకు గురవుతోందని ఆయన బాధపడ్డారు. థియేటర్లు లేదా ఓటీటీలో చట్టబద్ధంగా సినిమా అనుభవించాలని ఆయన హితవు పలికారు. సినీ పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రేక్షకులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య నిర్మూలనకు ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని కోరారు. ప్రముఖ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ యుగంధర్ తమ్మారెడ్డి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ లో సభ్యత్వం సాధించారు. తెలుగు సినిమా పరిశ్రమలో విఎఫ్ఎక్స్ రంగంలో విశేష కృషి చేస్తున్న యుగంధర్ తమ్మారెడ్డి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2025 క్లాస్లో సభ్యత్వం పొందారు. ఈ అరుదైన గౌరవం ద్వారా భారతీయ సినిమా సాంకేతికతను ప్రపంచ వేదికపై చాటారు. మహేష్ బాబు నటించిన రాజకుమారుడు సినిమాతో కెరీర్ ప్రారంభించిన యుగంధర్ రంగస్థలం, అలవైకుంఠపురంలో, దేవర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తన ప్రతిభను నిరూపించారు. 125కి పైగా చిత్రాలకు విఎఫ్ఎక్స్ అందించిన ఆయన తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా ఉన్నతం చేశారు. సినీ అభిమానులు, పరిశ్రమ నిపుణులు ఆయన సాధనను కొనియాడుతున్నారు. యుగంధర్ రాబోయే ప్రాజెక్టులు తెలుగు సినిమాకు మరింత గుర్తింపు తెస్తాయని అందరూ ఆశిస్తున్నారు.